ప్రైజ్లా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. ఆ సర్వోన్నతుడి వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం ముందుకు వెళ్దామండి. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనమును దేవుడు మనకి ఈ రోజు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అని దేవుడు ఈరోజు ఒక వాక్యం ద్వారా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ వాక్యము ఓడను గురించి చెప్తున్నట్టుంది కదండి. కానీ దేవుడు ఈ వాక్యం చూడడానికి చాలా చిన్నదే, కానీ దీనిలో చాలా మర్మాలు ఉన్నాయండి ధ్యానిస్తే. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ అంటున్న మాట, ఓడలను చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను. అంటే ఓడ ఎలా నడుస్తుందండి? భూమి మీద ఉంటది, అది నీళ్ల మీదనే నడుస్తుంది. సో నీళ్ల మీద అది నడవాలి అని అంటే గాలి తీవ్రతను బట్టి ఎంత గాలి ఉంటుందో ఆ దిశగా అది ప్రయాణం చేస్తుంది. ఆ విధంగా అది పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడను. అంత బలమైన గాలి వచ్చినా కూడా, ఆ గాలికి అది వెళుతూ ఉన్నా కూడా దాని కంట్రోల్ అంతా ఓడను నడుపువాని చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆ ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున తన చేతిలోని చుక్కాని చొప్పున దాని దిశ మార్చుకొని అది వెళుతుందండి. అంటే ఇక్కడ దేని ప్రత్యేకత దానిదే ఉందండి. నీళ్లు లేకుంటే ఓడ నడవదు, ఓడ ఉన్నా దాని ప్రయాణం కావాలని అంటే చుక్కాని లేనిదే కంట్రోల్ చేయలేము. సో ఇదంతా ఉన్నా కూడా ఓడ నడిపేవాడు కూడా ముఖ్యమై ఉన్నట్టుందండి. కాబట్టి ఇప్పుడు ఓడను గురించి దేవుడు మనతో చెప్తున్నాడు అని అంటే, ఓడను గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు సెలవిస్తున్న మాట, ఓడలను చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున ఇవి ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున పోబడినను మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అని అంటున్నాడు. అంటే చాలా చిన్నది చుక్కాని, కానీ ఆ చుక్కాని కంట్రోల్ గా నడిపితేనే ఓడ ముందుకు వెళ్ళగలదండి. కాబట్టి ఓడ నడవాలన్నా, అది నీటి మీద ప్రయాణం చేయాలన్నా, ఆ ఓడ నడుపువాడు ఉన్నా కూడా ఓడ ముందుకు వెళ్ళాలంటే చాలా చిన్నదైనటువంటి చుక్కాని అవసరమై ఉందండి. అంటే ఆ చుక్కాని ఓడను కంట్రోల్ చేయడం ద్వారా అది ఏ దిశగా వెళ్ళాలా అని అన్నది ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున ఈ చుక్కాని ఓడను నడిపిస్తుందండి. ఇక్కడ ఇంత విపులంగా దేవుడి వాక్యం ద్వారా ఎందుకు చెప్తున్నారంటే, ముందున్న వచనం తర్వాత వచనంలో ఉంటుంది, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టునో నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అని ప్రధానంగా మన దేహంలో దేవుడు మనకు కలుగు చేసిన ఒక అవయవమైనటువంటి నాలుకను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ముందున్న వచనంలో ఈరోజు మనకి ఇచ్చిన వాక్యంలో దేవుడు సెలవించిన మాట, ఓడను గూర్చినటువంటి ఉపమానాన్ని, ఓడలను చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అని చెప్పింది. అంటే ఆ చుక్కానిని దేవుడు నాలుకతో పోల్చాడండి. ఇక్కడ నాలుక చేత పోల్చినప్పుడు ఓడను నడపడానికి ఓడ ఎలా ఉందో, ఆ ఓడ నడుపువాడు ఎలా ఉన్నాడో, నడిపేది శరీరం అయితే, జ్ఞానం అయితే, ఆ ఓడను నడపడానికి కావలసినటువంటి ఈ నాలుకను మనం ఎలా తిప్పబోతున్నామో, చుక్కాని లాగా ఎలా వాడబోతున్నామో ఆ దిశగా వెళుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ఎందుకు ఈ వాక్యం ఎంచుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. మనం నాలుకను దేని కొరకు ఉపయోగిస్తున్నాం? అనవసరంగా అందరి మీద అభాండాలు వేసుకుంటూ, ఒకరి దుఃఖానికి కారణం అవుతూ, సోలిపోయే స్థితిలో వాళ్ళను కృంగదీస్తూ, బలము లేకుండా బలపరచాల్సిన నీవు నేను వాళ్ళను కృంగదీస్తూ, వాళ్ళ బాధకు
కారణమవుతూ జీవిస్తున్నామా ఈరోజు? లేక ఈ నాలుకతో ప్రార్థన చేస్తూ, స్తుతులు సమర్పిస్తూ, ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, దేవుని దగ్గర ఆయనను ఘనపరుస్తూ వాడగలుగుతున్నామా? దేని కొరకు? ఈరోజు అవయవము అయినటువంటి ఈ నాలుక నీ చేతుల్లోనే ఉంది. దీన్ని నువ్వు ఎలా తిప్పుతున్నావో దానిని బట్టి నువ్వు ప్రతిఫలాన్ని అందుకోబోతున్నావని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు నీ నాలుకను నువ్వు ఎలా త్రిప్పి నీ ఆశీర్వాదం అందుకుంటావు? దేవుని కొరకు మంచి మాటలు మాట్లాడి ప్రార్థించి అనేకులకు నువ్వు పొందుతున్న సాక్ష్యంలో లేక వాక్యమునో దేవుని సువార్తనో మంచి మాటల ద్వారా దేవుడి దగ్గర ప్రకటించగలిగినప్పుడు ఈ నాలుక నీకు ఇచ్చే ప్రతిఫలము దేవునికి నువ్వు సమీపంగా చేయడం, రేపటి దినమున నీకు దేవునితో ఉండేలాగా ఆశీర్వదించడం. ఇదే ఈ నాలుకను లోకానుసారముగా ఎలా వాడుతున్నావో, లోకానుసారంగా వాడినప్పుడు ఈ నాలుకను బట్టి వచ్చే ప్రతిఫలం అపవాదికి దగ్గర చేసి రేపు వాడితో పాటు వాడు స్థలమునకు మనల్ని నడిపించే విధంగా సిద్ధపరచుకుంటున్నాము. ఈరోజు మనం చూసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఓడను గురించి దేవుడు మాట్లాడుతూ, నీ నాలుక కూడా అదే విధంగా ఉంది చుక్కానిలాగా. దాన్ని నువ్వు ఎలా నడిపిస్తున్నావు? నీ ఓడ ఎలా ప్రయాణం చేస్తుంది? కంట్రోల్ నీ చేతిలో ఉన్నప్పుడు, మాట్లాడగలిగినటువంటి సామర్థ్యత నీకు ఉన్నప్పుడు, తెలివి నీకు ఉన్నప్పుడు, జ్ఞానం నాకుంది అని అనుకున్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడి ఏం పొందుకుంటున్నావని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏ సహోదరి సహోదరుడా, మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, సంఘములో ఉన్నప్పుడు ఈ నాలుక మీద చాలా మంచి మాటలు వస్తాయి. కానీ కొంచెం పక్కకు తప్పగానే లోకానుసారమైనటువంటి మాటలు, వినకూడని మాటలు, దురహంకారముతో గర్వపు మాటలు వినే స్థితిలో మనం ఉండిపోతున్నామండి. దేవుని భయం లేకుండా, దేవుడు మనల్ని చూసి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అన్న బెదురు జంకు లేకుండా ఈ రోజు లోకంలో విచ్చలవిడితనంలో జీవిస్తున్నాము. దేవుడు అందుకే ఈ రోజు హెచ్చరిస్తూ, నీ అవయవమైన నీ నోట్లోని నాలుకను నువ్వు మార్చుకొని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి సమర్పించుకొని, ఇంతవరకు మన నాలుక ఎలా ఉండిందో మనకైతే తెలియదు, కానీ దీన్ని కంట్రోల్ చేసే శక్తి మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని పాద సన్నిధిలో ముందుకెళ్తాము. వీటి కృప ఈ వాక్యం ద్వారా దేవుడి వాక్యం వీళ్ళందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం దేవా, స్తోత్రం నా యేసయ్యా తండ్రి. మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు ప్రభా. మమ్మల్ని ఆదరించి నీ కృపలో బలపరిచి నా యేసయ్యా నా ప్రభా మంచి వాక్యాన్ని మాకిచ్చి మమ్మల్ని బలపరచావు. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎంతో నేర్చుకుందాం నా తండ్రి. అవునయ్యా నాదా, మమ్మల్ని నిర్దేశించేది, ఒక దిశగా నడిపించేది, మా గమ్యానికి చేర్చేది, మేము ఉండవలసిన స్థానాన్ని మాకు చూపించేది, మాకు ఒక అర్హతను కలిగించేది మా నోటిలోని నాలుక తండ్రి. ఆ నాలుకకున్న ప్రాముఖ్యత ఏంటిది అని నాయన ఈ రోజు నీవు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన నీ ఎంత భయభక్తులు కలిగి జీవించడానికి, నాలుకను నిన్ను మహిమపరచడానికి మాత్రమే, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడి అందరిని ఆదరించడానికి మాత్రమే మేము ఉపయోగించలాగున నీ కృపతో నీ సామర్థ్యముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. నా దేవానికి వందనాలు. మంచి దేశాల మీదకి నీ హస్తంలో నడిపించి మీరు ఆశీర్వదించండి. రాజకీయ నాయకులకు ప్రభావ మంచిని తెలివిని జ్ఞానమును అనుగ్రహించి నిస్వార్థముగా తండ్రి అయా పరిపాలన చేసి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. అయా యవన స్థితిలో వారికి ఆడిపోయడానికి వారికి సహాయం చేయండి. నీతి మార్గములో నడవడానికి సహాయం చేయండి నా తండ్రి. నీకు ఏ వందనాలు, నీకు కృతజ్ఞతలు నా దేవ. ఏ బిడ్డలైతే సంతానము లేక అంగలార్చుచున్నారో ప్రభా, అయ్యా గర్భఫలం యెహోవా అనుగ్రహించి బహుమానమును సెలవిచ్చినటువంటి అయ్యా నీ మాట చొప్పున వారికి నాయన ఇదిగో తండ్రి బహుమానమును దయచేయండి, సంతానమును దయచేయండి. ఏ బిడ్డలకైతే వివాహము జరగట్లేదని బాధపడుతున్నారో ప్రభా, వారికి కావాల్సిన వివాహ జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీకు వందనాలు. ఈ రోజు ఏ బిడ్డలైతే ప్రభా అయ్యా వివాహ దినాలు జరుపుకుంటున్నారో, జన్మదినాలు జరుపుకుంటున్నారో, వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మీ కృపల వర్ధిల్ల చేసి మీ చిత్తమే నెరవేర్చి మీరే మహిమ పొందమని సర్వోన్నతుడ ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞత స్తోత్రం మీరు చెల్లించి గలపరుచుకుంటూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతా కూడా నీ ఆశీర్వాదములు అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. ఈ వాక్యం ద్వారా ఈ రోజు మేము ఆదరించబడ్డాము అన్న ఆలోచన కలిగి ఉన్న ప్రతి దేవుని బిడ్డ కూడా అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు, సన్నిహితులకు, కుటుంబీకులకు అందరికీ కూడా ఈ వాక్యాన్ని పంపించండి. అదే విధంగా ఈ వాక్యాన్ని లైక్ చేసి అనేకులకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ ప్రైజ్ కలాడు.